ఆదిపూజ్యాయ దేవాయ దండమోదుకుధారిణే వల్లభా ప్రాణకాంతాయ గణేశాయ తే నమః. మన ఒంగోలు నగరం శ్రీనగర్ కాలనీ కర్నూలు రోడ్ బైపాస్ నందు వేంచేసి ఉన్న శ్రీ విజయ గణపతి స్వామివారి దేవాలయంలో నేడు స్వామివారి ప్రతిష్టా దినం, స్వామివారి 7వ ప్రతిష్ట వార్షికోత్సవం సందర్భంగా తొలుత స్వామివారికి సుప్రభాత సేవతో మొదలయ్యి మంగళ వాయిద్యాలు, స్వామివారికి విశేష పంచామృత అభిషేక అనంతరం స్వామివారికి సహస్రనామార్చన కార్యక్రమం ఎంతో వైభవోత్పేతంగా నిర్వహించారు. తర్వాత యాజ్ఞిక స్వామి శ్రీమాన్ దేవి శేషాచార్యులు గారి ఆధ్వర్యంలో స్వామివారికి విశ్వక్సేన ఆరాధన, శుద్ధి పుణ్యాహవచన, ప్రధాన హోమం, ప్రధాన కుంభారాధన,
అనంతరం ఆలయ శిఖరానికి విశేషంగా మహాసంప్రోక్షణ కార్యక్రమాన్ని ఎంతో వైభవోత్పేతంగా నిర్వహించుకున్నాం. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మరియు శ్రీనగర్ కాలనీ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఎంతో చక్కగా స్వామివారిని సేవించుకొని తీర్థప్రసాదాలని స్వీకరించారు. మరి అదేవిధంగా ఈ సంవత్సరం స్వామివారి వినాయక చవితి ఉత్సవాలు 7/9/2024 నుండి 16/9/2024 వరకు గణపతి నవరాత్రి ఉత్సవాలు ఎంతో వైభవోత్పేతంగా నిర్వహిస్తారు. ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆలయ ప్రాంగణంలో స్వామివారిని బింబాన్ని ఏర్పాటు చేసుకొని 9 రోజుల పాటు స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. మరి అదేవిధంగా వచ్చే నెల 15వ తారీఖు స్వామివారి మహాకళ్యాణ మహోత్సవం జరుగుతుంది. కళ్యాణ మహోత్సవం అనంతరం స్వామివారికి విశేష అన్నదాన కార్యక్రమం, 16వ తేదీ స్వామివారి నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా 50 మంది అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి దివ్య అనుగ్రహాన్ని పొంది స్వామివారి అనేక కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. జై బోలో గణేష్ మహారాజ్కి. 2017లో ఈ దేవాలయ నిర్మాణం చేసి ఈ శ్రావణ బహుళ అష్టమి రోజున స్వామివారి ప్రతిష్టా కార్యక్రమం జరిగింది. ఆ రోజు నేనే త్రయాన్నిక దీక్షతోటి ఈ ప్రతిష్టని ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ ఆలయ భక్తజనము కమిటీ వాళ్ళంతా కూడా జరుపుకోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆయన ఈ శ్రీనగర్ కాలనీలో కొంగు బంగారంగా అందరికీ కూడా అనుగ్రహిస్తూ వారి వారి సంకల్పాలన్నింటినీ కూడా నిర్విఘ్నంగా నెరవేరుస్తూ ఉన్నాడు. దాన్ని అనుసరించి ప్రతి సంవత్సరం కూడా ఈ శ్రావణ మాసంలో ఈ వార్షికోత్సవాన్ని విశేష మహాశాంతి హోమాలతోనూ స్వామివారికి మళ్ళీ కొంత శక్తిని ప్రసాదించేటువంటి హోమాలతో జరుపుకోవడం జరుగుతున్నది. అలానే స్వామివారి యొక్క మూలబింబం ఉంటే ఆ తర్వాత స్నపన బింబం అనేటువంటి ఒక విగ్రహాన్ని సంప్రోక్షణ చేసుకొని ప్రతిష్ఠ చేసుకున్నాం. పోయిన సంవత్సరంలో కొద్ది కాలం క్రితం స్వామివారి ఉత్సవ విగ్రహాలను కూడా మనం ఏర్పాటు చేసుకొని దేవాలయంలో ప్రతిష్ఠ చేయడం జరిగింది. తద్వారా స్వామివారి సిద్ధి బుద్ధి అమ్మవారితో కూడినటువంటి గణపతి స్వామివారి విగ్రహాలు పంచలోక విగ్రహాలను కూడా ప్రతిష్ఠ చేయడం జరిగింది. తద్వారా స్వామివారి కళ్యాణాన్ని కూడా అకేషనల్గా జరుపుకోవచ్చు. ఇలా దినదిన ప్రవర్ధమానంగా స్వామివారి యొక్క కైంకర్యాలు పెరుగుతూ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని భక్తులందరూ కూడా పొందాలని చెప్పి ఈ దేవాలయ ప్రతిష్ఠ చేసినటువంటి ఒక స్వామిగా నేను కోరుకుంటున్నాను. అట్నే స్వామివారి అనుగ్రహం కూడా అందరికి కలగాలని చెప్పి కోరుకుంటున్నాను. ఉత్సవాన్ని దిగ్విజయంగా ఆనందంగా సంతోషంగా జరుపుకున్నాము. ఈ కార్యక్రమానికి శ్రీనగర్ వాసులు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ శక్తి కొలది చేతునిచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా జరుగుటకు ప్రతి ఒక్కరూ కార్యక్రమాన్ని ముందుకు పంపించుటకు ప్రతి ఒక్కరు సహకరించినారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. శ్రీ గణేశుని శుభాశీస్సులు వాళ్ళకి అందాలని కోరుకుంటూ జై గణేష్ మహారాజ్కి జై.